ఓకే. ఆ తర్వాత అతను ఉంటాడు టీవీకే దినకరన్ అని, టీవీకే ఛానల్ ఓనర్. అతను ఒక వర్గంగా, అంటే ఏఐఏడిఎంకే 4గా చీలింది. ఈ 4ట్లో 3టిని కలిపే ప్రయత్నం చేసింది బీజేపీ. బీజేపీ ఎంతవరకు సక్సెస్ చెప్పలేం దాన్ని. ఇప్పుడు ఒక నాయకురాలి ఫేస్ తో ఉండే కళకిను పళనిస్వామిని జయలలితతో సమానంగా చూడలేరు. శశికళంతో చూసినంతగా కూడా పళనిస్వామిని చూడలేరు. ఒకటే ఇవాళ గెలిస్తే యాంటీ స్టాలిన్ ఏఐఏడిఎంకే విజయం, అంతేగాని పళనిస్వామి ఫేస్ తో గెలిచినట్టు కాదు. ఒకవేళ ఏఐడిఎంకే గెలిస్తే అది తేడా అక్కడ. సార్, ఒక రకంగా బీజేపీతో జతకట్టుంటే విజయ్ అన్నా డిఎంకేకి కాస్తంత నిరాశ లేకుండా ఉండుండేదా? ఇప్పుడు ఆ నిరాశ తప్పదా? వీటిట్లో ఏముండదండి. రేపు పొద్దున గనక వీళ్ళు ఇచ్చిన సర్వే లెక్క కరెక్ట్ అయ్యి నెట్ లెక్క అయ్యి ఇప్పుడు అక్కడ 120 130 స్టాలిన్కి వచ్చి, విజయ్కో 15 20 వచ్చి, వీళ్ళకి కూడా 115 120 వచ్చినాయి అనుకోండి, విజయ్ సీఎం అయిపోతాడు. కావాలంటే మేము బయట నుంచి మద్దతు ఇస్తామని డిఎంకే చెప్పుద్ది, లేదా ఏఐడిఎంకే చెప్పుద్ది. ఓ 2 ఏళ్ల పాటు ఆయన పరిపాలించి పెంట చేసి నాశనం చేసి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు కుమారస్వామిని చేస్తారు. అలాంటి అవకాశం కూడా ఉంటది వీటిట్లో.